అమైలాయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న రమేష్ అనే రోగికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించబడింది. అనంతపురం జిల్లా కేంద్రంలో సన్ రే హాస్పిటల్ నందు డాక్టర్ సురేంద్రబాబు, డాక్టర్ రోహిత్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సురేంద్రబాబు, డాక్టర్ రోహిత్ రెడ్డి ఇతర డాక్టర్ల బృందంచే కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 20న అత్యంత అరుదైన అమైలాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అమైలాయిడోసిస్ అనేది శరీరంలో సాధారణ ప్రోటీన్ చేరిక వల్ల కిడ్నీలు దెబ్బతినే అరుదైన వ్యాధిని ఇలాంటి కేసులో కిడ్నీ మార్పులు చేయడం వైద్యపరంగా ఎంతో సవాలుతో కూడిందని, ఇలాంటి శస్త్రచికిత్సకు విజయవంతం చేసి డోనర్ మరియు రోగి ఇద్దరు కూడా సురక్షితంగా చికిత్సను పూర్తి చేసి డిశ్చార్జ్ చేయడం జరిగిందని, ఈ అరుదైన ఆపరేషన్ విజయవంతం కావడం జరిగిందని డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ సురేంద్రబాబు తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ అరుదైన విజయానికి కారణమైన నర్సింగ్ టీం, అనస్థిషియా టీం, టెక్నీషియన్లు మరియు మొత్తం హాస్పిటల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ ప్రయాణంలో మాపై సంపూర్ణ విజయం ఉంచిన రోగి మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని హాస్పిటల్ యజమానం డాక్టర్ రోహిత్ రెడ్డి మరియు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో తెలియజేయాలనుకుంటున్నాము. ఒక సంవత్సరం క్రితం ఉప్పర్ రమేష్ అనే 35 సంవత్సరాలున్న కానిస్టేబుల్గా పనిచేసే వ్యక్తి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. అతనికి పరీక్షలు చేసి కిడ్నీ ముక్క పరీక్ష చేశాము. ఇవన్నీ చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే ఒక అరుదైన వ్యాధి ఉంది అని నిర్ధారించాము. సో అమైలాయిడోసిస్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక చెడు రకమైన ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది శరీరంలో ఉత్పత్తి అయింది బయటకి విసర్జించక అక్కడికక్కడే పేరుకుపోయి అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఈ అమైలాయిడ్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి బోన్ క్యాన్సర్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, వీటి వల్ల రావచ్చు. సో వీటన్నిటికీ సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేశాము. బెంగళూరు, హైదరాబాద్లో కూడా కొన్ని అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా నిర్వహించాము. అయినా వేటికి గల కారణం అయితే తెలియలేదు. సో అందుకని చెప్పేసి దానికి వేరే కారణాలు ఏవి దొరకకపోవడం వల్ల దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అంత సర్టైన్గా ఎవరం చెప్పలేము. సో ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని దాన్ని ఫర్దర్గా వర్కప్ చేశాము. తర్వాత మెల్లగా తనకి డయాలసిస్ అవసరం స్టార్ట్ అయింది. సో డయాలసిస్లో ఉన్నప్పుడు తనకి కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల కంపల్సరీగా కిడ్నీ మార్పిడికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. సో వాళ్ళ మదర్ అనే డోనర్గా వర్కప్ చేసినప్పుడు అంతా సూట్ అయ్యింది అని నిర్ధారించుకొని ఈ నెల 20వ తారీఖున మనం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాము. సో కిడ్నీ మార్పిడి చేశాక దాత మరియు రోగి రమేష్ గారు ఇద్దరు చాలా బాగా ఉన్నారు. కిడ్నీ పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు అతని క్రియాటినిన్ 1.2 మధ్యలో స్టెబిలైజ్ అయ్యింది. ఒక 2 రోజుల క్రితం అతను డిశ్చార్జ్ చేశాము. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అమైలాయిడోసిస్ అనేది అరుదైన వ్యాధి అయినప్పటికీ మన అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా మనం ఇప్పుడు ఇలాంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. కాకుంటే ఒకసారి కిడ్నీ మార్పిడి చేసుకున్నాక సక్సెస్ అవ్వడం వేరు, దాన్ని నిలబెట్టుకోవటం వేరు. దీనికోసం రోగి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడము, టైం టు టైం మందులు వేసుకోవడం, ఫాలోఅప్లో ఉండడం, ఇవన్నీ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫంక్షన్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆపరేషన్ చేయడానికి సహకరించినటువంటి సిబ్బందికి, డాక్టర్లకి మన సన్ రే యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది అమైలాయిడోసిస్ అనేది మామూలుగా చాలా అరుదైన వ్యాధి, అంటే కోట్లలో ఒకళ్ళిద్దరికి వస్తుంది. అలాంటి దాంట్లో కూడా మనం ఇంత పరీక్షలు అన్నీ చేశాక కూడా అది బయటపడలేదు అంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఉన్నంత డేటా ప్రకారంగా కనీసం 5 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ కిడ్నీకి సోకే అవకాశం 5% కంటే తక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో తన పనితీరు ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాము. కానీ తను మందులు కరెక్ట్గా వాడడము, కరెక్ట్గా ఫాలోఅప్లో ఉండడము, పథ్యం పాటించడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మన దగ్గర ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదండి. కాకుంటే ఉన్నంతలో చాలా తక్కువ
కాస్ట్లోనే ఆపరేషన్ అనేది. నేను కూర్చుంటే బాగోదండి సారే మెయిన్ డాక్టరు, సో సార్నే వైద్యం చేసిన డాక్టర్ని మధ్యలో కూర్చోబెట్టడం మంచిది. మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వాళ్ళ టీమ్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినాను అనమాట. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట. రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలోయిడాసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట. అయితే ఈ ఎమైలోయిడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్స్గా ఉంటాయి. సో ఈ పల్స్గా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం. రమేష్ గారు దాదాపు హైదరాబాదు, బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది, డాక్టర్ సురేంద్ర బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగినారు. సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సన్రే హాస్పిటల్లో డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు పోయినసారి విధంగానే రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది, కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా. సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు, సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.